బాక్సాఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ సీనియర్ యాక్ట్రెస్ అయిన విజయశాంతిల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను ఈ శుక్రవారం సొంతం చేసుకుంటూ ఉండగా హాలిడే రోజున రిలీజ్ అవుతూ ఉన్న ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం అయితే ఉందని చెప్పాలి. కాగా సినిమాకు ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ అలాగే థియేటర్స్ కౌంట్ లెక్కలను ఒకసారి గమనిస్తే మొత్తం మీద సినిమా 22 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగుతూ ఉండగా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సుమారు 700 వరకు థియేటర్స్ లో రిలీజ్ కి సిద్ధమవుతూ ఉన్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1000 వరకు థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ 2 రోజుల ముందు ఓపెన్ అవ్వగా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ లెక్క తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 80 లక్షల వరకు, ఓవర్సీస్ అలాగే కర్ణాటక మిగిలిన చోట్ల కలుపుకొని కోటి 20 లక్షల వరకు గ్రాస్ బుకింగ్స్ నైతే ఓవరాల్ గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా సినిమాకు మౌత్ టాక్ చాలా కీలకమని చెప్పవచ్చు. కాగా మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ కళ్యాణ్ రామ్ మూవీస్ తో పోల్చితే మరీ అద్భుతమైన ఓపెనింగ్స్ కాకపోయినా కానీ ఉన్నంతలో పర్వాలేదనిపించే విధమైన బుకింగ్స్ నైతే ప్రస్తుతానికి సొంతం చేసుకుంటూ ఉండగా షోకు కలెక్షన్ల పరంగా ఇంప్రూవ్మెంట్ ను సొంతం చేసుకోవాలి అంటే మౌత్ టాక్ సాలిడ్ గా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఓవరాల్ గా సినిమా ప్రెజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో 2 నుండి 2.5 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని నమోదు చేసే అవకాశం ఉందని చెప్పాలి. బింబిసారా రేంజ్ కలెక్షన్లు ఓపెనింగ్స్ రూపంలో రావాలి అంటే ఎక్స్ట్రాడినరీ పాజిటివ్ టాక్ అయితే చాలా అవసరం. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుంది, కలెక్షన్ల పరంగా ఎలాంటి జోరును తొలి రోజు చూపించగలుగుతుందో చూడాలి. మీరు ఈ సినిమా ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.